చూడడానికి చాలా బాగుంది కదండి. ఇది ఎగ్ వెజిటేబుల్ ప్లఫీ ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్ లోకి అయితే చాలా బాగుంటది. నేను చెప్పినట్టుగా చేస్తే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో అయితే తొందరగా కూడా అయిపోతుందండి. ఇది చేసే విధానం కూడా చాలా ఈజీ, లైక్ పిజ్జా లాగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే విధంగా చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అంటారు. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చూస్తుంటే తెలుస్తుంది కానీ పిజ్జా స్టైల్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేద్దాం చూద్దాం పదండి. ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను 3 ఎగ్స్ దీనిలో తీసుకున్నాను. ఇప్పుడు 3 ఎగ్స్ని మనము మిక్స్ చేద్దాం అన్నిటిని. ఎందుకంటే మనకు ఫ్లఫీగా రావాలంటే వాటిని కొంచెం మిక్స్ చేయాలి. చేసిన మొత్తాన్ని ఇప్పుడు నేను ఈ బౌల్లో తీసుకుంటున్నానండి. ఒక ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను, చాలా చిన్నగా ఆనియన్ తీసుకుంటున్నాను. 2 బీన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 2 గ్రీన్ చిల్లీ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ ముక్కను బాగా ఇలా తురుముకున్నాను. హాఫ్ పొటాటోను ఇలా తురుముకున్నానండి, ఇది కూడా తీసుకుంటున్నాను. హాఫ్ క్యాప్సికమ్ ఇలా చిన్నగా కట్ చేసుకుని వీటిని కూడా తీసుకుంటున్నాను. సరిపడంత కారం తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని మళ్ళీ మంచిగా కలుపుదాం దీంట్లో. సో ఇలా బాగా కలుపుకోవాలండి. పెనం వేడికాగానే మనం కొంచెం ఆయిల్ తీసుకుందామండి దీంట్లోకి. మనం ఇంతకుముందు మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లోకి తీసుకుందాం. ఎగ్ మంచిగా బాయిల్ అవ్వాలంటే మనము ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి దాన్ని తిప్పుకున్నామండి. ఎస్, రెండో వైపు వేసానండి. ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా కాలేలా కొద్దిసేపు మంచిగా అటు సైడ్ కూడా వెజిటేబుల్స్ ఉడికేదాకా ఉంచుకుందాం, ఒక 1 మినిట్ అలా. ఒకసారి రివర్స్ చేసి చూద్దామండి, అక్కడ కూడా మనకు అన్ని వెజిటేబుల్స్ కాలినాయో లేదో. చూస్తారు కదండి, ఆల్మోస్ట్ 2 సైడ్ చాలా బాగా మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని బాయిల్ అయ్యాయి. వెజిటేబుల్ ప్లఫీ ఎగ్ ఆమ్లెట్ రెడీ, లైక్ పిజ్జా స్టైల్ అండి.